ఐతారం వచ్చిందంటే చాలా మంది శనారం మాపటిలే పట్నం నుంచి జిల్లాలకు ఇంటి బాట పడతారు. కొందరు బైక్ల మీద పోతే, కొందరు కార్లు, ఇంకొందరు బస్సులో పోతారు. తొవ్వెంట పోతుంటే ఆడాడ డాబాల కడాగి ఛాయలు సప్పరిచ్చుడో నాష్ట చేసుడు తప్పితే ఏడ ఆగుడన్న ముచ్చట ఉండదు. మామూలు తొవ్వలనే ఇగ్గుతారు. అసొంటిది హైవే ఎక్కితే ఇంకెట్లు ఉరుకుతారు. కానీ ఓ హైవే ఎక్కిండ్రంటే మాత్రం బండి దానికదే స్పీడ్ తగ్గుతుంది, లేకుంటే ఆగిపోతుంది. అగో అట్లెట్లా అంటారా? చూడుర్రిగా మీరే. పచ్చటి అడవి నడిమిట్ల పామున్నట్టే ఉన్నదిలే. గింత ముద్దుగున్నదంటే ఏడనో బయట దేశంలో రోడ్డు కావచ్చు అనేరు. లేలే, మన ఆదిలాబాద్ నుంచి పోయే 44వ నెంబర్ నేషనల్ హైవే. ఏపుగా పెరిగినటువంటి టేకు చెట్లు, మద్ది చెట్లు, తర్వాత రేల చెట్లు, రకరకాల పూలతో కనివింది చేసేటువంటి దృశ్యాలను చూస్తుంటే ప్రయాణము ఒక కాశ్మీర్ లోయలో ప్రయాణం చేసినటువంటి అనుభూతి కలుగుతుంది. ఎత్తైన కొండలు, అటు ఇటు పచ్చని చెట్లు, లోతైన లోయలు, ఆడాడ సెలయేళ్లు, దుంకులాడే జింకలు. ఆనాకాలం వచ్చిందంటే నేషనల్ హైవే అందాలు చూసుకుంటా మస్తు మురిసిపోతారు తొవ్వెంట పోతోళ్ళు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3745 కిలోమీటర్లు పోయే దేశంలోనే పెద్ద హైవే ఇది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లా 11 రాష్ట్రాలకు పోతది. కాబట్టి దినం వేల మంది వస్తుంటారు పోతుంటారు. కానీ ఎట్నుంచి ఎటు పోతోళ్ళైనా ఈడికొచ్చిండ్రంటే మాత్రం పక్కా ఆగాల్సిందే. కంపల్సరీ ఆగుతారు. బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ రోడ్ వే కార్స్ కానీ వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా ఆపేసి ఖచ్చితంగా ఫోటో వీడియో తీసుకోకుండా పోవడం అనేటువంటిది అరుదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇక్కడ. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుండాలనిపిస్తుంది. తొవ్వెంట పోతుంటే పచ్చని చెట్లు, ప్రకృతి అందాలేనాయే. ఆగి జెట్సేపు కూర్చొని ఫోటోలు వీడియోలు గుంజుకొని సోషల్ మీడియాలకు ఎక్కిస్తే ఆ కిక్కేరుంటదంటుండ్రు. మేము సెల్ఫీలతో కూడా బంధించుకొని మా స్టేటస్ లో పెట్టుకుంటాము. ఆ పెట్టుకున్నప్పుడు అడిగే వాళ్ళు కూడా ఇది ఎక్కడ సీన్ అని అడుగుతారు సార్. మమ్మల్ని అడిగితే ఇది మా అడవుల్లో మా దగ్గర అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యాన్ని గురై అంత అద్భుతంగా ఉందనేటువంటి. అగనట అద్దిరిపోయే లొకేషన్. పతాకం ఈ సీన్ చూస్తానికే హైదరాబాద్ నుంచి సుతా వస్తుర్రంటే చూడుండ్రిగా ఎట్లుంటదో. కాబట్టి ప్రకృతి అందాలు చూడాలని కాయిషున్నోళ్ళు ఎక్కడికో పోయే బదాలు అట్లా మన ఆదిలాబాద్ హైవేకి పోతే చాలు. ప్లాన్ చేసుకోండి మరి.